నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్వాడీల మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీ ఓట్లు వేయకపోతే మాకేమైనా నష్టమా, 1,00,000 మంది ఉన్నామని ఎవరిని బెదిరిస్తున్నారు అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించినట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. టీడీపీలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. అసలు ఇలాంటి సమయంలో, ఎన్నికల సమయంలో 1,10,000 మంది అంగన్వాడీలు ప్లస్ ఈ 1,10,000 మంది కాదు, 10,000 కుటుంబాలు, 1,10,000 కుటుంబాలు ఉన్న నేపథ్యంలో అసలే దినదినగండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టుంది ఈ పార్టీ పరిస్థితి. మరి ఇలాంటి వ్యాఖ్యలు దేనికి అర్థం పడతాయి అంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సుధాకర్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు చాలా సన్నిహిత మిత్రుడు, సహచర్యుడు కూడా. 1979లో మేమంతా ఈనాడులో ఒకేసారి రిటర్న్ టెస్ట్ రాసి సెలెక్ట్ అయ్యాం, ఒకేసారి ఇంటర్వ్యూలకు వెళ్ళాం. తర్వాత కామన్గా ఒక 6 months ఒకే రూమ్లో ట్రైనింగ్ అయ్యాం. ఆ తర్వాత ఉదయంలో కూడా పనిచేసాం. ఆయన సహజంగా రాజకీయ నాయకుడు కాదు. ఇప్పుడు మీరు అనుకున్నట్టు లౌక్యంగా మాట్లాడే తీరు ఇప్పుడు నాకు ఎట్లా లేదో ఆయనకు కూడా సహజంగా జర్నలిస్టులు ఉండదున్నట్టు మాట్లాడటం అలవాటు అండి. అదే రాజకీయ నాయకులు అయితే దూరదృష్టి ఉంటుంది, ముందు రోజులు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు మనం ఏంటంటే మనకి శాలరీ వస్తూ ఉంటుంది, ఏదైనా ఉండదున్నట్టు మాట్లాడటం అలవాటు. అట్లాగే కొత్తగా ఇందులోకి వచ్చాడు కాబట్టి రామకృష్ణారెడ్డి గారిని మనం ఒక రాజకీయ నాయకుడు మాట్లాడిన తీరులో మాట్లాడతాడని ఆశించలేము. ఆయనకు ఉండదుండేట్టు కల్మషం లేకుండా మాట్లాడటమే తెలుసు. అట్లాగే మొన్న రాజశేఖర రెడ్డి గారి మరణం విషయంలో కూడా కుండ పగలు కొట్టినట్టు మాట్లాడాడు. కాంగ్రెస్ మీద ఇప్పుడు కూడా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని. జగన్మోహన్ రెడ్డి గారు కడుపులో దాచుకున్నాడు. అంబానీ గారి అతను అత్వానీ ఎవరండి అతని పేరు, ఆయనకి రాజ్యసభ మెంబర్షిప్ కూడా ఇచ్చేసాడు. ఒకప్పుడు ఆయనకి ఉన్నాయి అనుమానాలు, కానీ ఆయన కడుపులో దాచుకున్నాడు, ఈయన దాచుకోలేకపోతున్నాడు. అట్లాగే ఇప్పుడు ఆయన ఎన్నికల ముందు ఒక 1,10,000 కుటుంబాలంటే ఆ కుటుంబాల్లో ఒక్కొక్కరికి 4 ఓట్లు అనుకోండి, 4,40,000, 4.5 లక్షల ఓట్లు ఎఫెక్ట్ అయ్యే ఇష్యూ ఇది నిజానికి. తర్వాత ఇంకోటి, సపోజ్ ఎలక్షన్ ముందు ఏమన్నా మెయిల్ చేస్తే కూడా వాళ్ళు చెప్పుకుంటారు కదా, గత ప్రభుత్వం చేసిపోయింది, గెలిచినా గెలవపోయినా ఆ పేరు మిగిలిపోద్ది. ఎట్లాగూ ఒక నెల 10 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది, పోయేది ఏముంది. ఇప్పుడు అదే కనుక నిజమైన రాజకీయ నాయకుడు అయితే ఎలా చేస్తాడు? రెండమ్మ మాట్లాడదాం, దానిదే ఉంది, మీరెవరు మేమెవరం, మీరు మా బిడ్డలు లాంటి వాళ్ళు అని పిలిపించి మాట్లాడి ఆర్థికంగా భారం పడిన అంశాలు కొన్ని ఒప్పేసుకుని వాళ్ళని లైన్లో పెట్టి జారమంటే కనుక సమస్య పరిష్కారం అయిపోద్ది. వాళ్ళు కూడా ఈ శాలరీ నష్టపడే పరిస్థితి ఉండదు కదండి. ఇప్పుడు సమ్మె చేస్తున్నారంటే వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. తర్వాత మొన్న సమ్మె చేసిన కాలానికి జీతం కట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా కోటీశ్వర్లు అయితే ఈ 10,000 ఎందుకు చేస్తారండి ఉద్యోగం? వాళ్ళు జీవన భృతి కోసం చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా షోకా చేయటం, తర్వాత ఇంకో రాజకీయ నాయకులు ఎవడన్నా ప్రోద్బలం చేస్తే మాత్రం వాళ్ళ నోటి దగ్గర తిండి వాళ్ళు పోగొట్టుకుంటారా? అది అన్ని వేస్ట్ మాటలు. వాళ్ళకి శాలరీ తక్కువ ఉన్న విషయం గవర్నమెంట్కి తెలుసు, రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలుసు. సర్వీసులో ఇబ్బందులు ఉన్నాయి, అవి ఎక్కడైతే ఆర్థికంగా ఇబ్బందులు అయినంత వరకు పరిష్కారం చేస్తే రేపు ఈ 4.5 లక్షల ఓట్లు పార్టీకి పడతాయి కదండి. అదే నిజమైన రాజకీయ నాయకుడు అయితే ఆ దృష్టితో ఆలోచిస్తాడు. 10 ఓట్లకు కూడా ఆలోచిస్తారండి రాజకీయ నాయకులు. ఇప్పుడు అదే మన జర్నలిస్టిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళాడు కాబట్టి రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఇంత మీన్గా ఆలోచించడు, ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవాలి అన్నట్టు ఉంటాడు. కానీ రాజకీయ నాయకులు, రామారావు గారు అంత పెద్ద నాయకుడు, 10 మంది 20 మంది ఎక్కడన్నా పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు ఆయన వ్యాన్ దగ్గరికి వస్తే వ్యాన్ ఆపేవాడు, మాట్లాడేవాడు. అది ప్రజల పట్ల ఉండే ఒక సహజమైన ఆదరణ, ప్రేమ. అదే ఇతర ప్రొఫెషనల్కి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆయన అన్నీ వదిలేసి త్యజించి వచ్చేసారు. అన్ని సౌకర్యాలు, అంత ఆదాయం కాదు, నేను ప్రజలకు అంకితం అవ్వాలి, ప్రజలకు అంకితం అవ్వాలనే వాళ్ళకేమో అట్లా ఉంటుంది. ఇప్పుడు ఏదో ఉద్యోగం దృష్ట్యా నేను వెళ్ళా అనుకోండి, నాకు అంత బాధ్యత ఉండాల్సిన అవసరం, నాకు 4 లక్షలు 5 లక్షలు శాలరీ, ఎవరితో మాట్లాడిపోయినా నా శాలరీ నాకు పడిపోద్ది కదండి. అదే అట్లా ఉంటాయి. సహజమైన స్వభావం ఉంటే అట్లా మాట్లాడతారు. తర్వాత ఇప్పుడు ఈయన స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు ప్రభుత్వం మొత్తానికి. ఒక రకంగా ఆయన కూడా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నాడు. ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని ఒక వ్యక్తి భరించడం అంటే చిటికెన వేల మీద భూమిని మోపిన శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళం కాదు కదండి మనం.
మనం ఒత్తిళ్ళు తట్టుకోలేరు. అదే కనుక సీనియర్ మినిస్టర్స్, సీనియర్ ఎమ్మెల్యేస్ ఎక్కడాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి బాధ్యతలు ముఖ్యమంత్రి కూడా నిర్వర్తించాడు అనుకోండి, రామకృష్ణారెడ్డి గారు కూడా తనకు సంబంధించినంత పనిచేస్తే ఒత్తిడి ఉండదు. ఇక ప్రతిదీ అన్ని శాఖలు ఆయనే చేయాలి, ముఖ్యమంత్రి గారు ఇంట్లో వ్యవహారాలు చేయాలి, తర్వాత ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని ఇప్పుడు ఎలా ఉపయోగించుకోవాలన్న వ్యూహాన్ని అమలు చేయాలి. గతంలో అంటే వ్యూహకర్తలు ఉండేవాళ్ళు, వాళ్ళు కొన్ని చూసేవాళ్ళు. ఇప్పుడు వ్యూహకర్తల బాధ్యత కూడా ఈయన భుజాన పడింది. ఇంత ఒత్తిడిలో ఒక్కోసారి మనుషులు ఎవరైనా కూడా కోపం వస్తుంది కదండి, కంట్రోల్ చేసుకోలేరు. నిజానికి వాళ్ళ మీద ఇంత పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేయాల్సిన అవసరం లేదు. మీరెంత 1,10,000 మంది, 4 కోట్ల మంది ప్రజాస్వామ్యాన్ని మీరేం చేస్తారని, ప్రతి అణువు కలిస్తేనే కదండి మన శరీరం తయారయ్యేది. అట్లాగే మనం ఎవరిని కూడా అట్లా తక్కువ అంచనా వేసి తోలనాడి మాట్లాడితే మిగిలిన వాళ్ళు కూడా మన కూడా రేపు అదే మాట్లాడతారు అనుకుంటారు. అదే కనుక వాళ్ళని దగ్గర తీసి మాట్లాడితే వీళ్ళకి ఒక మానవత్వం ఉంది, ప్రభుత్వానికి ఒక సెన్సిటివిటీ ఉంది, ఎవరి పట్ల అట్లా దురుసుగా ప్రవర్తించదు అనేది ఒక సదభిప్రాయం ఏర్పడుతుంది. అట్లా మనం ఏం చేయాలంటే ఇది చిన్న ఇష్యూ, దీన్ని ఇంతరాక ఛాలెంజ్ చేసుకుని ఒకరికొకరు ప్రతి వాళ్ళు అంతకన్నా ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు మొన్న అమర్జిత్ వాళ్ళని రెచ్చగొట్టడానికి వాళ్ళకు ఉండే సామాన్లు ఉంటాయి కదండి, అంగన్వాడీకి ఉండే మెటీరియల్స్ని వాటిని తాళాలు పగలు కొట్టి తీసుకెళ్ళిపోయి వీళ్ళకి ఇచ్చారు, వాలంటీర్స్కి ఇచ్చి మీరు చేయండి అన్నారు. ఎవరినైనా వాళ్ళ భుక్తి చెడగొట్టి ఇంకొకరిని పెట్టినప్పుడు ఎంత ఆవేశం, ఆగ్రహం, క్రోధం మనుషుల్లో బాధ ఉంటుందండి. అంటే మనని తీసి పక్కన పడేసి ఇంకోళ్ళతో చేయిస్తారు, మన జీవన గురించి పోద్దనేది. వాళ్ళు ప్రభుత్వాన్ని నమ్ముకుని వచ్చారు, గ్రామాల్లో పనిచేస్తున్నారు, మీ వాలంటీర్లు ఎంతో వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే, అంతకన్నా ఎక్కువ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. కాబట్టి అట్లా ఉద్యోగుల పట్ల కటుగా మాట్లాడటం అనేది కనీసం జగన్మోహన్ రెడ్డి గారైనా కూడా చెప్పాల్సింది. అంటే ఇప్పుడు మాట్లాడింది సజ్జల రామకృష్ణారెడ్డి, నొప్పి తగిలింది అంగన్వాడీలకు, మధ్యలో బలయ్యేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నేను అదే చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారైనా నువ్వు సజ్జల అట్లా మాట్లాడొద్దమ్మా, వాళ్ళు మన ఎంప్లాయీస్, నువ్వు పిలిపించి మాట్లాడు, కొంత ఆర్థికంగా భారం పడిన అంశాలను ఒప్పేసుకో అని ఆయననే చెప్పాలండి. ఒక్కోసారి ఒత్తిడిలో ఉన్న మనిషికి తెలియదు ఏం మాట్లాడుతున్నాము. అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అది వద్దు, అంత తీవ్రమైన వ్యాఖ్యలు వద్దు, వాళ్ళు ఎంప్లాయీస్, అందులో మనం కూడా ఎలక్షన్కి వెళ్ళబోతున్నాము, మనకు అవసరమా, రేపు గెలుస్తారని గ్యారెంటీ ఏమైనా ఉందా? ఇప్పుడు అట్లాంటప్పుడు కొన్ని భారం లేని అంశాలు ఒప్పుకుంటే ప్రభుత్వానికి కీర్తి కదండి. ఆ ఎంప్లాయీస్ కూడా మనని మళ్ళీ చెప్పొచ్చు కూడా, నేను మళ్ళీ ఇంకా 2 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు అయిన తర్వాత ఫ్రెష్గా వద్దాము, వచ్చినప్పుడు మేము కూడా కోశాధికారంలో ఉన్న పరిస్థితి ఏంటో అసెస్ చేసుకుని మన ఇద్దరం కూర్చుని ఇద్దరం సమాలోచన చేసుకుని చర్చించుకుందాం, పరిష్కరించుకుందాం అనే ఒక పాజిటివ్ నోట్ మీద వదిలిపెట్టేస్తారనుకోండి ఇష్యూని, వాళ్ళు కూడా ఆశతో మళ్ళీ ఈ గవర్నమెంట్ రావాలని కోరుకుంటారు. వస్తే కనుక మనం ఏముందలేమ్మా, ఇప్పుడు 13,000 ఇస్తున్నాం కదా, ఆ 7,000 పెంచి ఒక 20,000కి చేద్దాము, మీరు కొంచెం ఓర్పు పట్టండి, 2-3 నెలలు పడితే కనుక మళ్ళీ కొత్త గవర్నమెంట్ రాగానే మనం కొత్త ఉత్సాహంతో అందరం కలుద్దాం కొత్త వాతావరణంలోనూ అనేది ఒక పాజిటివ్గా చెప్తారు రాజకీయ నాయకులు అయితే. అది ఇప్పుడు మనబోటి వాళ్ళకి వెళ్ళి చెప్పమంటే అంత ఇది ఉండదు మన దగ్గర. అట్లా మీరు అన్నట్టు నష్టపడేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అనకాల ఆయన గోతులు తవ్వుతున్నాడు అనే అనుమానం కూడా ఉంది. అంటే అట్లా అని ఉండదండి, ఆయన ఇంత 24 గంటలు గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నాడు. మిగిలిన సీనియర్ మినిస్టర్ల ఇళ్లలో పడుకున్నా ఆయనకి తప్పట్లేదు, పత్రికల ముందుకు వచ్చి పార్టీకి క్లిష్టమైన పరిస్థితులను కూడా ఫేస్ చేస్తున్నాడు. ఆయనకు ఇప్పుడు ఆ ఒత్తిడిలో కొన్ని 10 పనులు చేస్తే ఒక 7-8 సక్సెస్ అవ్వచ్చు, ఒక 3-4 ఫెయిల్ కూడా అవ్వచ్చు మా ఒత్తిడిలో. అంతే తప్ప ఆయన అంత కీలకంగా ఉన్న వ్యక్తి కనుక గోతులు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంత తెలివి తక్కువడా, ఇంత దగ్గరగా పెట్టుకుని ప్రతి అంశాన్ని నువ్వే చూడు సజ్జల, నేను పట్టించుకోని, ఇవన్నీ కూడా ప్రతి బాధ్యత నీ గవర్నమెంట్ అని నువ్వు చేయమని అంత ఎవరన్నా ఇస్తారండి? అంతకుముందు రామచంద్రరావు గారికి కూడా రాజశేఖర రెడ్డి టైంలో ఇంత లిబర్టీ లేదు, అసలు ఆయన ఎప్పుడు తెర ముందే కనపడలా. మరి ఇంత లిబర్టీ ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీద ఎంత విశ్వాసం ఉంటే ఇస్తారని, నమ్మకం ఉంటే ఇస్తారు. అది ఇప్పుడు షర్మిల గారు, విజయం గారు కూడా ఒక రకంగా ఈర్ష్పడే పరిస్థితి సజ్జల గారి పరిస్థితి. ఎట్లా అంటే అంత ఇంపార్టెన్స్ ఆయనకు ఉంది, ఆయనకుండే ఇంపార్టెన్స్ మాకు లేదే అని వీళ్ళే ఈర్ష్పడే అంత పొజిషన్ ఆయన్ని మెయింటైన్ చేస్తున్నాడంటే, మరి ఎన్ని దశాబ్దాలుగా, 3-4 దశాబ్దాలుగా ఆయన మీద ఆ నమ్మకం ఉండబట్టికే ఆ పాత్ర ఇచ్చారని అనుకోవాలి మనం.